అనగనగనగా ఒక నడిగట్టు మీద ఓ చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక పావురం కూర్చుని ఉన్నది. అది నీళ్ళల్లో ఓ చీమ కొట్టుకుపోవడం చూసింది. పాపం ఆ చీమ నీళ్ళల్లోంచి గట్టు మీదకి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ నీటి ప్రవాహం ముందు దాని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంకొన్ని క్షణాల్లో చీమ నీటిలో పూర్తిగా మునిగిపోతుంది. ఇదంతా చూస్తున్న పావురానికి జాలి కలిగింది. అప్పుడు ఆ పావురం ముక్కుతో చెట్టు నుంచి ఒక ఆకుని విరిచి చీమ దగ్గర పడేసింది. చీమ ఆ ఆకుపైకి వచ్చింది. ఆ ఆకు మెల్లమెల్లగా కొట్టుకుంటూ గట్టి దగ్గరికి వచ్చింది. గట్టు మీదకు వచ్చిన తర్వాత చీమ తనకు మేలు చేసిన పావురానికి కృతజ్ఞత చెప్పింది. అప్పుడే ఓ పిట్టలు పట్టేవాడు అక్కడికి వచ్చాడు. చెట్టు కింద దాక్కున్నాడు. పావురం వాణ్ణి చూడలేదు. వాడు వల కట్టిన వెదురు కర్రను మెల్లగా పావురం కూర్చున్న చోటికి పోనివ్వసాగాడు. ఈ దృశ్యం చూసిన చీమ గబగబా చెట్టు దగ్గరికి పోయింది. పాపం దానికి మాట్లాడడం చేత కాదు కదా, లేకపోతే అది పావురాన్ని హెచ్చరించి ఉండేది. తన ప్రాణాల్ని కాపాడిన పావురాన్ని కాపాడాలని చీమ నిశ్చయించుకుంది. అది చెట్టు కింద కూర్చున్న పిట్టలు పట్టేవాని కాలి మీదకెక్కి తొడ వరకు పాకింది. వాని తొడను గట్టిగా కొరికింది. చీమ కుట్టడంతో పిట్టలు పట్టేవాడు అబ్బా అని కదిలాడు. వాడి చేతిలో ఉన్న వెదురు కర్ర పక్కకి కదిలింది. చెట్టు మీద ఉన్న ఆకులు గలగలమన్నాయి. ఆ చప్పుడికి పావురం రివ్వున పైకి ఎగిరిపోయింది. కష్టాల్లో ఉన్న వాళ్ళకు మనం సహాయం చేయాలి. అప్పుడు మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగానైనా తోడ్పడతాడు. ఈ కథకి నీతి ఏంటంటే, ఇరుగు పొరుగుకి సహాయం చేస్తే దేవుడు కరుణిస్తాడు. ఈ కథను నేను గీతా ప్రెస్ గోరఖ్పూర్ పబ్లిష్ చేసిన మంచి కథలు పుస్తకం నుంచి తీసుకుని చెప్పాను. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.